ఏఐసీసీటీయు అనుబంధ మిడ్ డే మీల్ శానిటేషన్ వర్కర్ల ఆధ్వర్యంలో నూజివీడు చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో సంయుక్తంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ పాఠశాలలో 2023 నుండి గత 20 సంవత్సరాలకు పైగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, పీఎస్, ఈఎస్ఐ, గ్రాడ్యుయేట్ సౌకర్యాల అమలు జరపాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, పేరెంట్స్ కమిటీలను రద్దు చేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, వంట ఏజెన్సీలను మిడ్ డే మీల్ కార్మికులుగా, ఆయాలను శానిటేషన్ వర్కర్స్గా గుర్తించాలని, జగన్ ప్రభుత్వం వచ్చి తెచ్చిన జీవోలను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో 2024 జనవరి 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపడతామని అన్నారు. వెంటనే పాఠశాల కార్మికులకు వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్మికులు పల్లి బాము భవాని, మట్టా రాజమ్మ, తనగాల మాలతి, మట్టా లక్ష్మి, తొలసమ్మ, షేక్ మెహబూని, శ్రీలక్ష్మి, షేక్ గోరి, మేకల రావులమ్మ, తోమండ్రు సాయమ్మ, సక్కుర్తి అరుణ, రాజకుమారి, జలసూత్రం అనసూయ, సక్కుబాయమ్మ, పత్తిపాటి సారమ్మ, కోపూరి అరుణ్ కుమార్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.